కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. చూసినవరా, లాస్ట్ బస్ మిస్ అయిపోయి బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ మీద సెల్లులో బ్యాగులు పట్టుకొని నిద్రపోతా తెల్లారు బస్సు కోసం వెయిట్ చేస్తా ఉండే ప్యాసింజర్ల మాదిరిగా ఉంటారు చూడు ముగ్గురు. అయిపోయిందిరా, మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాత్రి మనం ఎస్కేప్ అవడానికి ప్రయత్నించింది తెలిసిపోయినట్టుంది. అది తాగి పడుకుంటే గాల్లో తేలిపోయినట్టుండదే. 30 ఏండ్ల వయసు తగ్గిపోయిందనుకో. వీళ్ళందరూ కూడా నీ చేతి పాయసం తాగాలని ఉందట. అవునా? ఆ, ఆ. మళ్ళీ మీ అందరికి పాయసం చేసి పెట్టేది నా అదృష్టమా? సరే, నువ్వు వంట చేసే చోటుకు పోయే పాయసం రెడీ చెయ్యి. వంట చేసే చోటుకు పోయే ముద్దు నేను బజారు పోయి రావాలా. పాయసానికి కొన్ని స్పెషల్ ఐటెంలు తేవాలా. నేను పోయి తీసుకొస్తానా? దాస్ బావా, బైక్ ఇస్తుంటే ఇయ్యే. అదిగో అక్కడే గోడ తగిలిచ్చింది, తీసుకో. 10 నిమిషాలు వస్తారా? అట్టే పో. ఎవరా నువ్వు కూడా రారా, బయటికి పోయిద్దామా? అట్టే ఫ్రెష్ అయిపోదామా? దా 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 రారా. ఎక్కరా? ఎక్కడికి రా? మళ్ళీ దేవుడు మనకి 2 ఛాన్స్ ఇచ్చినాడా? వాళ్ళంతట వాళ్ళే పాయసం కావాలనే తాగాలని అడిగినారా? ఇప్పుడు మనం బజార్ పోవాలని చెప్పింది పాయసానికి స్పెషల్ ఐటమ్ తీసుకురావడానికి కాదా, నేరుగా మెడికల్ షాప్ పోయి నిద్ర మాత్రలు కొని మళ్ళీ పాయసంలో వేస్తారా? దెబ్బతో సాయంకాలం వరకు నిద్రపోతారా? ఈసారి ఎవ్వరిని వదిలిపెట్టే సమస్య లేదా? కాపలా కాసే వాళ్ళకు కూడా బలవంతంగా తాగిస్తా, వాళ్ళు కూడా నిద్రపోతారా? మనం సులభంగా హైదరాబాద్కి సెక్కియచ్చు. రే, నాకెందుకో భయంగా ఉందిరా, రిస్క్ అనిపిస్తుంది. ఆల్రెడీ రాత్రి నువ్వు ఇచ్చిన నిద్ర మాత్రలకి ఇంకా వాళ్ళకి మత్తు తగ్గలేదు. నువ్విప్పుడు మళ్ళీ డోస్ ఇచ్చావనుకో, ఖచ్చితంగా ముసలిది టపా కట్టేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు మనల్ని చంపేస్తారా. రే, నీకు దన్నోరా బాబు. పోరా పిరికి సన్యాస. అవునరా, నేను పిరుకోండి, నేను రానురా. సేలేనాయలా రే, నీకు దన్నోరా బాబు. పోరా పిరికి సన్యాస. అవునరా, నేను పిరుకోండి, నేను రానురా. సేలేనాయలా అమ్మో అమ్మో, వీడు నన్ను చంపాలని చూస్తున్నాడు. ప్రాణ స్నేహితుడంటే ఇన్నాళ్ళు ప్రాణం ఇచ్చేవాడు అనుకున్నాను, కానీ ప్రాణాలు తీసేవాడని ఈ గౌతమ్ గారిని చూసాకే తెలిసిందే. లేకపోతే ఈ కరుడు కట్టిన మనుషుల మధ్య జిత్తులు వారిని తెలివితేటలు చూపిస్తాడా? అమ్మో, రాత్రి అందరికీ వాళ్ళు తాగిన పాయసంలో నిద్ర మాత్రం లేశాడు. కానీ ఏమైంది? అందరూ హ్యాపీగా పడుకొని నిద్రలేశారు. వీడు అనుకున్నట్టు తప్పించుకోవడం కుదిరిందా? అమ్మో, రాత్రి తాళం కప్పుని బ్లేడ్తో కోస్తున్నప్పుడు పొరపాటుని ఎవరికైనా మెలకువచ్చి లేచుంటే, అమ్మో, ఆ తాళం కప్పు ప్లేస్ లో నా పేకుండేది. నా ఆయుష్ రేఖ గట్టిగా ఉందేమో అనుకున్నాను, కానీ వీడు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు ఆయుష్ మూడేటట్టుంది. లేకపోతే మళ్ళీ ఇప్పుడు పాయసంలో నిద్ర మాత్రలు కలపాలని అవి తీసుకురావడానికి మెడికల్ షాప్కి బయలుదేరతాడా? వెళ్తూ వెళ్తూ నన్ను రమ్మంటాడా? తీరా వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడో నాకు తెలీదే. వీడొచ్చిన తర్వాత ఆ పాయసంలో మళ్ళీ నిద్ర మాత్రలు కలిపి అందరికీ పాయసం ఇచ్చి
నిద్రపోయిన తర్వాత పారిపోదాం అనుకుంటాడు. కానీ నా కర్మకాలి ఎవరో ఒకరు పాయసం తాగరు. ఆ తాగని మనిషికి మిగతా నిద్రమాతల పాయసం తాగిన వాళ్ళని చూసి, స్పృహ లేకుండా పడుండే వాళ్ళని చూసి విషయం పసిగట్టేస్తారు. ఆ తరువాత వేట మాంసం కోసినట్టు కస 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 అని పీక కట్ చేస్తారు. మొత్తానికి ఇక్కడ గండం తప్పదనేది క్లియర్ గా తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఎలాగూ ప్రాణాలతో బయటపడలేము. చచ్చేలోపు రేవతికి నా ప్రేమను తెలియజేసి చావాలి. కనీసం ఆ తృప్తితో అయినా హాయిగా కళ్ళు మూస్తాను. వెళ్ళి రేవతికి ఇచ్చేసి వస్తానా? చిచి, ఫస్ట్ టైం రేవతికి ప్రేమను తెలియచేస్తున్నానా? ఇలా తీసుకెళ్లిస్తే ఏం బాగుంటుంది? అందంగా ఒక గిఫ్ట్ ప్యాక్ అయినా చేసి ఉండాల్సిందే. ముందే ఐడియా లేకపోయిందే. ఏం చేద్దాం అబ్బా? ఏంటిది? కాలు ముందుకు కదలడం లేదు. భయంతో బిగుసుకుపోయినట్టుంది. పద. గౌతమ్తో బజార్కి మీరు వెళ్ళలేదా? వాడితో బజార్కి వెళ్తే ఖచ్చితంగా నన్ను కూడా బజార్కి ఇచ్చేస్తాడు. అదేంటండి అలా అన్నారు? వాడు వాడేసుకుంటాడండి. వాడుకున్నాడికి వాడుకున్నంత అని వీని చూసే కనిపెట్టారు. చిచి, అలా ఎందుకు అనుకుంటారు? గౌతమ్ తెలివితేటలు అనుకోవచ్చు కదా. ఏంటి, పక్కనున్నోళ్ళని ముంచేయటం తెలివితేటలా? చిచి, ముంచేస్తున్నాడు అనుకుంటాం కానీ గౌతమ్ ఒడ్డున పడేయడం కోసం పక్క వాళ్ళని లాక్కెళ్తూ ఉంటాడు. పాజిటివ్ థింకింగ్ కి పరాకాష్ఠగా ఉంది. ఇది కొంతకు మంచిదేలే. ఇదే ముందు క్యాసెట్ విన్నదనుకో పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది కదా. సరే శ్రీను గారు, మీరు అలా నుంచుని మీ మనసులో మాట్లాడుకుంటూ ఉండండి. నేను ఈలోపు వెళ్ళి స్నానం చేసేస్తా. లేదు లేదు, నేను మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను. దేని గురించి? అంటే అది
పర్వాలేదులేండి, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే గౌతమ్ బజార్ నుంచి రాగానే అందరికీ పాయసం ఇచ్చి పడుకోబెట్టేస్తాడు కదా. ఈలోపు ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉంటే పారిపోవడానికి ఉత్సాహంగా ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. ఏమండి ఆ? మీకోటి ఇవ్వడానికి వచ్చానా? ఏంటది? గిఫ్ట్. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి సమయం సందర్భం లేకుండా? అది ఏం లేదండి, ఊరికే సరదాగా. ఏముంది గిఫ్ట్ ప్యాక్ లో? మీరే చూడండి. ఆ, ఆ, ఇప్పుడొద్దు, తర్వాత మీరు స్నానం చేసి వచ్చాక తీరిగ్గా చూడండి. అలాగే అయితే. సరే శ్రీను గారు, నేను స్నానం చేసొస్తాను. ఆ అమ్మాయి చేతికి గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడానికి గుండెదాడి వచ్చేసింది. అదే నా ముందు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి క్యాసెట్ వినుంటే, అమ్మో, టెన్షన్తో నాకు బీపీ పెరిగిపోయి ఉండేది. తను స్నానం చేసి తిరిగి రాని తన వాక్మెన్ వినేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో దొంగచాటుగా ఉండి చూడొచ్చు. రేయ్, గోళీలు తెచ్చేసినానే. రేయ్, నువ్వు తెస్తావు, వాళ్ళు గోళీలు దింపుతారు. చూసుకోరా, వద్దురా. నువ్వే చూసుకోరా ఏం జరగబోతుందా. గౌతమ్, వద్దురా రే, అనవసరంగా కాలర్ ఎగరేయద్దు. కాలర్ పట్టుకుంటారేమోనని నా 6th సెన్స్ చెప్తుంది. నాన్ సెన్స్. పద పాయసం చేద్దామా, అందరినీ పడుకోబెట్టద్దామా. రే వద్దురా, ఏదైనా నువ్వు సోలో పర్ఫార్మెన్స్ చేసుకో. అనవసరంగా నన్ను ఈ ట్రాక్ లోకి లాగద్దురా. ఇప్పుడు కాదురా, పనే నాకు చెప్తాను నీ సంగతే. నేను బయటికి వెళ్తున్నానేంటి? కంగారులో భయంలో ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో ఏమీ తెలియడం లేదు. రేవతి పాటికి స్నానం చేసి తిరిగి వచ్చేసి ఉంటుందేమో. వెళ్ళి చూద్దాం ఆడియో క్యాసెట్ రిలీజ్ ఎలా ఉంటుందో. ఇన్నాళ్ళు ఈ టీవీ సీరియళ్లలో ఈ ఆడోళ్ళంతా అన్నంలో విషం కలిపేదే, పాయసంలో పురుగుల మందు కలిపేదే. ఇలాంటి సీన్లలో ఆడోళ్ళు క్రూరంగా చూస్తా నవ్వుతా ఉంటే చూసేటప్పుడు చాలా సిరాగ్గా ఉండదే. కానీ కరెక్టే అబ్బా, ఇప్పుడు పాయసంలో మనం కూడా నిద్ర మాత్రలు కలపబోతున్నాం అనే ఫీలింగ్ తో నా నవ్వు కూడా వికృతంగానే వస్తా ఉండదే. అయ్యో,
ఇదేంటి నా క్యాసెట్ గురించి బొత్తిగా మర్చిపోయినట్టుంది. జడ వేసుకుని సింపుల్ గా రూమ్ లోంచి బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఆ క్యాసెట్ లో ఉన్నది వినేస్తే నాకు టెన్షన్ పోతుంది. లేకపోతే ఎప్పుడు వింటుందో, విని ఏమంటుందో అని క్షణ క్షణం టెన్షన్తో చావాలి. గౌతమ్ వచ్చాడో లేదో. వస్తే ఈ పాటికి పాయసం చేసి అందరికీ ఇచ్చేవాడు కదా. అన్ని సర్దేశాను, ఇవి కూడా పెట్టేస్తే అయిపోతుంది. అయ్యో, ఇందాక సీను గిఫ్ట్ ఇచ్చాడు కదా, బ్యాగ్లో పెట్టి మర్చిపోయాను. ఏముంది బ్యాగ్లో? అయ్యో, ఇందాక సీను గిఫ్ట్ ఇచ్చాడు కదా, బ్యాగ్లో పెట్టి మర్చిపోయాను. ఏముంది బ్యాగ్లో? అబ్బా, పాయసం రెడీ అయిపోయిందే. ఇప్పుడు ఈ బ్యాచ్ అందరిని నిద్ర మాత్రలతో పడుకోబెట్టేస్తామా? ఈ శుభ సందర్భంలో ముందు మనలో తీర్పు చేసుకోవాలా? ఆ? ఆ, ఆ. అబ్బా 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 ఉష్, అబ్బా ఉష్. బాగా ఉడక ఉండదు, మనకు ముందు ఆత్రం ఎక్కువ. ఉఫ్, 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 ఉఫ్. ఆహా, బ్రహ్మాండం. గిఫ్ట్ అని చెప్పి వాక్మ్యాన్ ఖాళీ క్యాసెట్ ఇచ్చాడేంటి? ఓ, నాకు పాటలంటే ఇష్టమని మెలోడీ పాటలు రికార్డ్ చేసి తెచ్చినట్టున్నాడు. విందాం ఏం పాటలున్నాయో. ఏంటి సౌండ్ రావట్లేదు? నేను రికార్డింగ్ ఆన్ చేసిన 2-3 నిమిషాల తర్వాతే కదా నోట్లోంచి మాట బయటకు వచ్చింది. అంతవరకు కాస్త ఓపిక్గా ఉంటే బాగుండు. అమ్మో, ఏమీ వినపడలేదని క్యాసెట్ తీసి బయట పడేయకూడదు. దేవుడా 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 దేవుడా.
ఆ?